హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఎగ్లెస్ క్యారమిల్ పుడ్డింగ్. దీనికి కావాల్సిన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక హాఫ్ కప్పు చక్కెర వేసుకొని కలపాలి. సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే మనకు క్యారమిల్ రెడీ అయిపోతుంది. ఈ విధంగానే చక్కెర కరగడానికి వచ్చింది కాబట్టి ఈ విధంగా క్యారమిల్ కలర్ వచ్చే వరకు కలుపుతుండాలి. ఈ విధంగా కలుపుతూ ఉండగా మనకు క్యారమిల్ రెడీ అయిపోతుంటుంది. సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి, లేకుంటే అడగంటుతుంది. మన క్యారమిల్ రెడీ అయిపోయింది. మనం పుడ్డింగ్ చేసుకునే పాత్రలో కేక్ పాత్రలో వేసుకొని క్యారమిల్ను దానికి పాత్రకు మొత్తం వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి. ఒక చిన్న బౌల్లో ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్, వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ పోసుకొని ఒక టీ గ్లాస్ పాలు పోసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత మనకు పాలు పొంగు వచ్చే వరకు చూసుకోవాలి. పాలు పొంగు వచ్చే వరకు చూసుకున్న తర్వాత దీనికి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఒక 3 స్పూన్ చక్కెర వేసుకోవాలి. కొంచెం దగ్గరికి వచ్చే వరకు చూసుకొని ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత మనం తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్ వేసుకొని దగ్గరికి వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మనకు దగ్గరికి వచ్చింది కాబట్టి మనం ఇంతకుముందు క్యారమిల్ పోసుకున్న కేక్ పాత్రలో ఇప్పుడు మనం తయారు చేసుకున్న దాన్ని పోసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. పెద్ద గిన్నెలో కొన్ని గ్లాసుల వాటర్ పోసి స్టాండ్ పెట్టుకొని నీళ్ళు మసిలే వరకు ఉంచుకోవాలి. మసిలిన తర్వాత మనం తయారు చేసుకున్న కేక్ పాత్రను ఆవిరికి ఉడికించుకోవాలి. మనము కేకు పాత్రకు అది మూత మంచి కరెక్ట్ పెట్టాలి. ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే మనకు పుడ్డింగ్ రెడీ అయిపోతుంది. తర్వాత దీన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి ఈ విధంగా తయారవుతుంది. తర్వాత దానిపైన ప్లేట్ పెట్టి ఇట్లా బోర్లు వేస్తే మనకు క్యారమిల్ పుడ్డింగ్ రెడీ అయిపోతుంది. ఎంతో రుచికరమైన క్యారమిల్ పుడ్డింగ్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.